నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం చంద్రకళా నాడీ సిద్ధాంతం అంటే మీకు డాక్టర్ సిఎస్ పటేల్ గారు బాగా రీసెర్చ్ చేసిన పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకంలో చూసిన వివరాలు, జనరల్గా రియల్ లైఫ్లో అప్లికబుల్ చేసిన అంశాలు చాలా వరకు మనకి మ్యాచ్ అవుతున్న పాయింట్స్ చాలా ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం ఆ రహస్యాలు కొన్ని మాట్లాడుకుందాం. జనరల్గా ఒక వ్యక్తి జాతకంలో మీరు పర్టికులర్గా ఇతను ఈ సమయంలో గృహయోగం అనుభవిస్తాడు, బాగా డబ్బులు వస్తాయి, సుఖ సాధనాలు ఎక్కువగా కొంటారంటే వాహన యోగం, గృహయోగం ఈ సమయంలో బాగా ఎక్కువగా ఉంటుందండి, నేను కనుక్కోవడం ఎలా అనే పాయింట్లో సింపుల్గా ఒక సూత్రం ఒకసారి ఒక హింట్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే ఒక వ్యక్తి కర్కాటక లగ్నంలో జన్మించిన వ్యక్తి శుక్రుడు దశమంలో ఉన్నాడు. దశమంలో ఉండి ధనుస్సు నవాంశను పొందాడు. ఓకేనండి. సో ఈ ధనుసు నవాంశను పొందినందువల్ల ఈయన ధనుసు నవాంశను పొందాడు కాబట్టి ధనుసుకు అధిపతి ఎవరు? గురువు. రాశి చక్రంలో శుక్రుడు మేషంలో ఉన్నాడు, దానికి అధిపతి ఎవరు? కుజుడు. ఎప్పుడైతే గోచారంలో ఈ గురువు కుజులు కలుస్తారో ఓకే, వీళ్ళ జాతకంలో ఒకవేళ కుజ అంతర్దశ కానీ గురువు అంతర్దశ కానీ లేదు దశ అంతర్దశలు ఏ వచ్చినా కూడా వీళ్ళు ఖచ్చితంగా ఈ సమయంలో బాగా డబ్బులు సంపాదిస్తారు, బాగా ప్రాపర్టీస్ పెంచుకుంటారు అనేది ఈజీగా చెప్పచ్చు అనేది ఒక సిద్ధాంతం. అంటే నవాంశంలో ఖచ్చితంగా ఉన్న ఈ యొక్క ఫోర్త్ లార్డ్ మీకు నవాంశంలో ఎక్కడైతే ఉన్నాడో దాని అధిపతి, రాశి చక్రంలో ఎక్కడైతే ఉన్నాడో దాని అధిపతి గోచారంలో ఖచ్చితంగా కలవాలి. అవి ముఖ్యంగా ఏ రాశుల్లో కలిస్తే ఎక్కువగా శుభ ఫలితాలు ఉంటాయి అంటే ఈ గురువు కుజులు ఏ రాశిలో అయితే బలంగా ఉంటారో, మామూలుగా ఏ రాశుల్లో బలంగా ఉంటారు? గురువు అంటే మీనరాశిలో, ధనుసు రాశిలో, మేషంలో, వృశ్చికంలో కుజులు బలంగా ఉంటారు. లేదు ఇక్కడ చూస్తే మకరంలో కుజుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు, లేదు కర్కాటకంలో గురువు ఉచ్చ స్థితిలో ఉంటాడు. సో ఈ 6 ప్లేసెస్లో జనరల్గా కలిసిన వెంటనే మనం ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. ఖచ్చితంగా వీళ్ళు ఈ సమయంలో గృహయోగం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, మంచి డబ్బు సంపాదిస్తాడు ఇతను డెఫినెట్గా ఈ అంతర్దశలో అని చెప్పేదానికి ఆస్కారం ఉంది. అంటే నవాంశ చక్రాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ అంటే బాగా ఉపయోగించిన సందర్భాలు ఎక్కువగా చంద్రకళా నాడీ సిద్ధాంతంలో ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఆ పాయింట్స్ చాలా వరకు మ్యాచ్ అవుతున్నాయి కూడా. ఇకపోతే మనకి ఈ ఒక వ్యక్తి జాతకంలో పర్టికులర్గా ఈ సమయంలో బాగా డబ్బు చూస్తాడు, ఈ భావానికి సంబంధించిన విషయాల్లో ఇతను బాగా రాణిస్తాడు, ఈ సమయంలో ఎక్కువగా ఉందని చెప్పేదానికి కూడా ఒక సూత్రం చెప్తున్నారు. ఏంటది? ఏ భావంలో అయితే అష్టక వర్గ చక్రం మీకు తెలిసే ఉంటుంది, ప్రతి జాతక చక్రానికి అష్టక వర్గని పాయింట్స్ ఇస్తుంటారు. దీంట్లో సర్వాష్టక వర్గలో ఏ భావంలో మీకు ఎక్కువ పాయింట్స్ ఉంటాయో ఫస్ట్ దాన్ని టిక్ చేసుకోండి. అంటే ఎక్కువ పాయింట్స్ అంటే మీకు అట్లీస్ట్ 30 పైన ఉంటాయి. అంటే జనరల్గా 28 నుంచి యావరేజ్కి తీసుకుంటారు. 30 పాయింట్స్ పైన ఉంటే అది మంచి గుడ్ హౌస్, అంటే హౌస్ స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నట్టు బాగా అని చెప్తారు అష్టకవర్గ బేస్డ్లో. సో కొంతమందికి 38 ఉంటాయి, 40 ఉంటాయి. ఇట్లా ఒక వ్యక్తి జాతకంలో ఎక్కువగా హయ్యెస్ట్ పాయింట్స్ సర్వాష్టకవర్గంలో ఎక్కడున్నాయో చూసుకోండి. అదే ఆ భావంలోకి గోచారంలో ఉన్న గ్రహాలు ఎక్కువగా 2 లేదా 3 అట్లీస్ట్ 3 కలిసాయనుకోండి, అప్పుడు ఆ భావానికి సంబంధించిన శుభ ఫలితాలు ఎక్కువగా వస్తాయి. ఈవెన్ అది దుస్థానం అయినప్పటికీ. చూడండి, అంటే ఇప్పుడు అష్టమ భావంలో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయనుకోండి, మీకు అదే టైంలో 3 లేదా 4 గ్రహాలు గోచారంలో వచ్చాయనుకోండి, అష్టమ భావానికి సంబంధించిన శుభ పరిణామాలు ఏముంటాయి? దీర్ఘకాలిక రోగం నుండి విముక్తి కావడం, వంశపారంపర్య ఆస్తులు వచ్చే అవకాశం రావడం, లాటరీలు గెలవడం, ఇలా ఆయాచితంగా వచ్చే ధనం సంప్రాప్తించడం, ఇలాంటివన్నీ కూడా మనకి తెలిసే అవకాశాలు ఉంటాయి. అలాగే ఏ భావం అయినా, లాభభావం అయితే లాభభావం, లగ్నభావం అయితే కీర్తి ప్రతిష్టలు పెరగడం. అంటే మీకు ఈ 12 భావాల్లో ఏ భావంలో అయితే ఎక్కువగా ఉంటాయో పాయింట్స్, ఆ భావంలో మీకు గోచార రీత్యా 2 మినిమం 2 లేదంటే మ్యాక్సిమం 5 గ్రహాలు కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి, 7 గ్రహాలు కలిసిన సందర్భాలు ఉన్నాయి. అది ఎప్పుడో ఫిబ్రవరి 5, 1962లో కలిసాయి అనుకుంటా 7 గ్రహాలు. సో అట్లా మనకి
ఒక్కోసారి ఆ పాయింట్స్ మనం కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు మీ ఫ్రెండ్స్ జాతకాల్లో కానీ లేదా మీ పర్సనల్ చార్ట్స్లో కానీ జనరల్గా నీళ్ళు చెప్పిన పాయింట్స్ కరెక్ట్గానే మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకోవచ్చు. ఇదే దానికి రివర్స్లో కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి జాతకంలో సర్వాష్టక వర్గులో తక్కువ పాయింట్స్ ఉంటాయి, అంటే మినిమం 19, 17 అట్లా కూడా ఉంటాయి. ఒక్కోసారి 19 ఉన్న వ్యక్తికి సిఎస్ పటేల్ గారికి కూడా 19 ఉన్నాయని చెప్పారు మకరంలో, ఆయనది కర్కాటక లగ్నం. సో ఎప్పుడైతే ఆయనకి గురువు శని ఈ మకరంలో గోచారంలోకి వచ్చారో వరుస పెట్టి అతనికి నెగిటివ్ ఈవెంట్స్ జరగడం స్టార్ట్ చేశాయి. ఆ 1.5 సంవత్సరం గురువు అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా 19 పాయింట్స్ ఉన్న ప్లేస్కి అక్కడ వరుసగా మళ్ళీ ఈ కుజుడు బుధుడు కూడా ఎంటర్ అయ్యారు ఒకేసారి ఆ సంవత్సరంలో. మామూలుగా నెలకి మారుతుంటారు కదా వీళ్ళు, రవి ఒక నెలకి మారడం, ఇట్లా మనకి ఇవి తక్కువ స్పాన్. సో ఎప్పుడైతే ఈ 4 ప్లానెట్స్ కానీ అక్కడ తక్కువ పాయింట్స్ ఉన్న ప్లేస్లోకి గోచారంలో వచ్చాయో అప్పుడు ఖచ్చితంగా మీరు బాగా మీ యొక్క కెరీర్లో ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యంలో మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఆరోగ్యం బాగాలేకపోవడం, దానివల్ల మానసికంగా వ్యాకులత చెందడం. సో ఈ వ్యాకులత అనేది ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో. కొంతమందికి ఇది ఒక హింట్గా మనం తీసుకుంటే సర్వాష్టక వర్గ చక్రం బేస్ చేసుకొని ఇవన్నీ కూడా వాళ్ళు రీసెర్చ్ చేసిన పాయింట్స్. ఒక ప్లస్ చూసాం, మనం మైనస్ చూసాం. సో తర్వాత మనము ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి జాతకంలో ఇతను కోర్టులో గెలిచే అవకాశాలు ఉంటాయా, లేదు ఇతను ఈ శత్రువు మీద విజయం సాధిస్తాడా లేదా, లేదు ఈ ఆరోగ్యం ఇబ్బందుల నుంచి బయటపడిపోతాడా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? ఇది గోచారంలో మీ యొక్క లగ్నాధిపతి, ఈ 6వ ఇంటి అధిపతి. 6వ ఇల్లు అంటే శత్రు రోగ రుణ స్థానాధిపతే కదా. సో అందువల్ల ఏంటంటే మీ శత్రు స్థానాధిపతి ఎప్పుడైతే గోచారంలో మీ లగ్నాధిపతితో కలుస్తాడో, అలా కలిసినప్పుడు శత్రు స్థానాధిపతి మీకు వీక్ అయితే మీ కంట్రోల్లోకి శత్రువు వచ్చేస్తాడు, అంటే అతను మిమ్మల్ని గెలవలేడు. అదే మీరిద్దరు కలిసినప్పుడు మీ లగ్నాధిపతి 6వ ఇంటి అధిపతి కలిసినప్పుడు, ఒకవేళ 6వ ఇంటి అధిపతి బలంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు అతని కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. ఈ యొక్క సూత్రం జనరల్గా ప్రతి భావానికి వర్తింపజేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే లగ్నాధిపతి ఒకవేళ లాభభావాధిపతితో కలిశాడు అనుకోండి గోచారంలో, మీకు ఆ సమయంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి సూత్రం ఏంటి? ఈ లాభస్థానాధిపతి బలంగా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. సింహ లగ్నం తీసుకోండి, లగ్నాధిపతి రవి. మీకు రవి ఉచ్చస్థితి ఎక్కడ పొందుతాడు? మేషంలో పొందుతాడు. సో ఎప్పుడైతే ఈ లగ్నాధిపతి మేషంలో ఉండి శని మీకు 6వ ఇంటి అధిపతి శత్రుస్థానాధిపతి ఆయన అక్కడ కలిసి ఉన్నాడు అనుకోండి గోచారంలో, డెఫినెట్గా మీరు ఆ టైంలో మీదే పై చేయి అవుతుంది. మీరు కోర్టులో కేసేస్తే అప్పుడు మనం ఏదైనా ట్రై చేయొచ్చు అతనిగా గ్రిప్లో పెట్టుకునేదానికి. ఇదే సమయంలో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా శత్రు రోగ రుణస్థానం కదా 6వ ఇల్లు అంటే, ఈ 3కి సంబంధించి మనం దాన్ని అక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. రోగం కూడా ఇప్పుడు మీకు చాలా కాలం నుంచి డిసీజ్ ఇబ్బంది పెడుతుంది, మనం ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి ఏంటి అనే దాంట్లో ఇది ఒక హింట్ కూడా ఉపయోగపడుతుంది. మీ లగ్నాధిపతి 6వ ఇంటి అధిపతి గోచారంలో ఎప్పుడు కలుస్తారో చూడండి. అంటే మనకి టైం ఉంటే ఇవన్నీ కూడా చెప్తున్నాను. అది కావాలి మీ లగ్నాధిపతి బలంగా ఉన్నాడు అనుకోండి, 6వ ఇంటి అధిపతి అంటే వీక్ అయ్యాడు అనుకోండి, ఇదే సింహ లగ్నానికి మీకు లగ్నాధిపతి నీచం ఎక్కడ అవుతాడు? తులలో అవుతాడు. అక్కడ శని ఉచ్చస్థితి పొందుతాడు. అప్పుడు మీకు ఇబ్బంది పడతారు శత్రువు వల్ల ఖచ్చితంగా. ఎందుకంటే శత్రు స్థానాధిపతి ఉచ్చస్థితి పొందాడు కాబట్టి తులలో. సో ఆ సమయంలో మనం ఎక్కువగా ప్రెజర్స్ చేయకూడదు, వాళ్ళతో దూరంగా ఉండాలి. సో మీరు ఆపరేషన్ అలాంటివి ఏమైనా పెట్టుకుంటే ఆ నెల మాత్రం దాటేసి రవి అక్కడి నుంచి ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రయత్నాలు చేయొచ్చు. సో ఇట్లా మనము ఈ హింటు బాగా ఉపయోగపడే హింటే. ఇది ప్రతి భావానికి వర్తిస్తుంది. మీరు ఆ భావం యొక్క సక్సెస్ చూడాలి అంటే గోచారంలో లగ్నాధిపతి ఆ పర్టికులర్ భావాధిపతితో ఎప్పుడు కలుస్తున్నాడో చూడండి. ఆ సమయంలో మీ ప్రయత్నాలు స్టార్ట్ చేయండి. బలంగా ఉండడము బలంగా లేకపోవడం ఇవన్నీ జ్యోతిష్యంలో మీకు తెలుసుంటాయి ఆ సూత్రాలు. అంటే ఒక గ్రహము జనరల్గా ఎక్కడ నీచ పొందుతుంది, ఎక్కడ ఉచ్చస్థితి పొందుతుంది, ఏది మిత్రక్షేత్రం ఏది శత్రుక్షేత్రం తెలిసినట్లయితే ఈ సూత్రం మీకు బాగా ఈజీగా కనిపెట్టచ్చు.
అయితే ఇక మనం ఈ పాయింట్ ఒక పాయింట్ జనరల్గా ఏ అంతర్దశల్లో ఒక మనిషి ఇబ్బంది పడతాడు, బాగా సఫిస్టికేటెడ్ అంతర్దశల్లో చూస్తుంటే జనరల్గా ఈ దుస్థానాధిపతుల అంతర్దశలు జనరల్గా ఇబ్బంది పెడతాయని మనం అనుకుంటుంటాం. అయితే ఏవి 6, 8, 12 మరి వీటిల్లో నిజంగా ఇబ్బంది పెడతాయంటే ఇది ఈ దుస్థానాధిపతులు మీకు జాతకంలో బలంగా ఉన్నట్లయితే, అంటే 12వ ఇంటి అధిపతి 12వ ఇంట్లో ఉంటే అదొక యోగం, 8వ ఇంటి అధిపతి 8వ ఇంట్లో ఉంటే అదొక యోగం. మీకు తెలుసు కదా, సరళ యోగం, హర్షయోగం, ఇట్లా విపరీత రాజయోగం కిందకు వస్తుంటాయి చూసారా. ఈ యోగాలు ఉండడం వల్ల అంతర్దశల్లో ఒక్కోసారి మంచే జరగచ్చు, విపరీతం జరిగి. కానీ అదే 12th లార్డు మీకు గోచారంలో ఒకవేళ ఏదైనా నెగిటివ్ అంటే సహజ పాపులతో కలిస్తే, అంటే ఇవి శని, రాహు, కేతువులు, కుజుడు వీటితో కలిస్తే మీ 12th లార్డ్ వ్యయస్థానాధిపతి ఆ అంతర్దశ మీకు జరుగుతున్నట్లయితే డెఫినెట్గా చాలా ఇబ్బంది పడతారు. అందుకని ఈ సమయంలో మనం ఏం చేయాలి ఏంటి అనేది రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వేరే సంగతి. కానీ జనరల్గా ఎప్పుడు మనం ఈ సమయాన్ని గుర్తించాలి, ఒక వ్యక్తి జాతకంలో ఏ అంతర్దశలో ఇతను బాగా ఇబ్బంది పడతాడు అనే పాయింట్లో ఈ అష్టమాధిపతికైనా 6వ ఇంటి అధిపతికైనా ఆ అంతర్దశలు జరుగుతుండాలి. గోచారంలో మీ యొక్క నైసర్గిక పాపులు ఎవరికైనా శని, రాహు, కేతువు, కుజుడు ఇవి నైసర్గిక పాపులుగా తీసుకుంటారు. సో ఇవి కానీ కలిసినట్లయితే ఆ సమయంలో ఆ పీరియడ్ ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ పరంగా నెగ్లెక్ట్ చేయకూడదు, ఇంట్లో ప్రతి ఒక్కరి పరిస్థితి జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇదొక చంద్రకళా నాడిలో ఈ హింట్ కూడా ఇచ్చున్నారు. సో గోచార రీత్యా మనకి ఎన్ని రకాలుగా మనం ఒక జాతకాన్ని చూస్తే జాగ్రత్తలు చెప్పచ్చు, శుభం పరిణామాలు జరిగే సందర్భాలు ఎప్పుడుంటాయి చెప్పచ్చు. ఇవన్నీ కూడా మీకు ఈ చంద్రకళా నాడి సిద్ధాంతంలో చెప్పున్నారు. సో ఈ వీడియోలో కొన్ని రహస్యాలు చెప్పాను, కొన్ని మిగతావి మనం కంటిన్యూ చేద్దాం చంద్రకళా నాడివి. ఓకేనండి, నమస్కారం, మీ రాజేష్.